ఇంకా నిద్రపోతున్నాడా? అత్తగారు, శారదా ఈ నగలు అలంకరించుకోమ్మా. నాకెందుకండి ఇవన్నీ? అదేమిటమ్మా, ఈ ఇంటి కోడలువి, నీకు కాకపోతే ఇంకెవరికి? తీసుకోమ్మా శారదా. ఆభరణాలు లేకపోయినా నువ్వు అందంగానే ఉంటావు అనుకో. అయినా ఇద్దరు కోడళ్ళకి అమ్మాయికి సమానంగా నగలు చేయించి ఉంచానమ్మా. ఇవి నీ నగలే, తీసుకోమ్మా. కూర్చోండి వదిన గారు, కూర్చోమ్మా. అమ్మాయిని అలంకరించు. ఎన్ని నగలు, ఎంత ఐశ్వర్యం! చూడు శారదా. పిచ్చి పిల్ల, ఎందుకు అదిగులు? ఆడవాళ్ల జీవితాలు ఏ నాటికైనా అత్తవారింట్లో గడిచిపోవాల్సిందేగా. అయినా ఇప్పుడు నీకొచ్చిన లోటేమిటి? మీ ఆయన దర్జాగా ఉంటాడు. ఈడు జోడు ఉన్న భర్త. ఆ అదృష్టం అందరికీ ఉండొద్దు. ఇంత పెద్ద తహసీల్దార్ గారు అమ్మాయినే కొంచెమైనా గౌరవం లేదు నాకు ఇంట్లో. పేరుకు మాత్రం పెద్ద కోడలి, అంతా పెత్తనం చేసేవాళ్ళే. ఇంత వయసు వచ్చిన మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదు. పేరు చూడబోతే పెద్ద మాణిక్యమ్మ, బుద్ధులతో అన్ని పాడు బుద్ధులే. ఏమంటే మీరే చెప్పండి, ఇదేమైనా ఇదేమైనా బాగుందా అంట. ఏమండి, తెల్లవారేసరికి చిన్న కోడల గదిలోకి వెళ్ళి పరామర్శ వచ్చిందే మీ అమ్మగారు. మన పెళ్ళి అయ్యి ఎంతకాలం అయిందే, ఎప్పుడైనా అమ్మ తాయారు ఎలా ఉన్నామని ఆప్యాయతగా నన్ను పలకరించిన పాపాన్ని పోయింది ఏంట. మీరే న్యాయం. ఓహో, మళ్ళీ మొదలెట్టారు. అది కదండి, నేను ఎంత కట్నం తెచ్చాను చెప్పండి. దమ్మిడి కట్నం నా పంతులమ్మకి 25,000 రూపాయలు కట్నం తెచ్చి నాకు జత చేస్తున్నా మీ అమ్మ. ఇదేమన్నా బాగుందా? మాట్లాడరేమండి. ఎక్స్పార్టీ ప్లేడరు వాదన పూర్తయిందాక నేను నూరు మూసి కూర్చోవాలిగా, అందుకని ఊరుకున్నాను. అడుగు కనుక చెప్తున్నాను. మా అమ్మకి నేనెంతో మా తమ్ముడు అంతేగా కావచ్చు. నా భార్యని బాగా చూసి నా తమ్ముడు భార్యని అక్రమంగా చూడటం న్యాయం అంటావా? ఏం మాట్లాడమే, ఇదేం లాజిక్కా మ్యాజిక్కా? ఈ లాజిక్లు మ్యాజిక్లు పెళ్ళాల దగ్గరే. అయినా అత్త కూడా అన్నీ ఉన్నాడు, నేను చూస్తానుగా. ఇది వెళ్ళదా? వెళ్ళండి, టైం అయింది. అది కాదు, ఈ చెవుడు మిషన్ నీకు ఇచ్చింది ఇంటికి చెడుతామని కాదు, నేను చెప్పింది సక్రమంగా వినిపించుకోమని. లేదే, ఇదిగో ఇది కూడా పట్టుకెళ్ళండి. ఉండండి, ఇందండి, వెళ్ళండి. ఉండేలు సుబ్బయ్య వాది, గండాల గౌరయ్య ప్రతివాది, దావా నంబరు 12. కేసు మందే మందే చెప్పలేదు నాకు మరి. ఎస్ యువర్ ఆనర్, యువర్ ఆనర్, యువర్ ఆనర్, యువర్ ఆనర్, ఎస్ యువర్ ఆనర్. ఇక అసలు కేసులోకి దిగండి. ఎస్ దిగుతున్నా యువర్ ఆనర్. ఏంటి అసలు కేసు? ఏమిటి అసలు కేసు? మన పార్టీ సరిహద్దుల్లో ఎక్స్ పార్టీ గోడ కట్టింది. తెలిసింది. ఎస్ తెలిసింది యువర్ ఆనర్, నాకు తెలిసింది. గోడలో స్థలం కట్టారు యువర్ ఆనర్. ఏమిటి, గోడలో స్థలం కట్టారా? ఎస్ యువర్ ఆనర్. నో 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 యువర్ ఆనర్, నో నో. కొంప తీసావు కదా యా కామయ్య, కాస్త వాయిదా వేయించవయ్యా. ఏమండి, ఈ తూరి బల్ల గుద్దకుండా వాయిదా కోరండి. ఎస్ యువర్ ఆనర్, వాయిదా. ఎందుకు వాయిదా? సెక్షన్ సిపిసి 151. సెక్షన్ పిఏపి, సెక్షన్ సిపిసి 151. ఏమిటో ఆ సెక్షన్? ఏముంది ఏముంది? ఒట్టి మట్టి. మట్టే. మిస్టర్ రామానందం, ఈ కేసు కొట్టివేస్తున్నా. వెళ్దామండి, 2 సోడాలు తాగుదాం. నీవెక్కడ దాపురించావయ్యా నా ప్రాణానికి? నేనేం చేయని చెప్పండి. మీరు చూస్తున్నారుగా, అక్కడికి బల్ల గట్టిగా గుద్ది వాదించాను. మరి నేనున్నానంటే విధవది నాకు ఆ పట్టా ముక్క లేకపోతే కోర్టు అంతా గదగదలాడించిపోయాను. ఇప్పుడు మాత్రమే ముంచుకుపోయిందండి. హైకోర్టు ఉందిగా, అప్పీల్ చేసుకుందాం. చేసినట్టే ఉంది. కామయ్య, నేను మొట్టమొదటి ధైర్యంగానే నిలబడ్డాను. కానీ అదేమిటో ఒక శక్తి గాలి మీద పడ్డట్టు ఒకటే చెమటలు. మీరేం అధైర్యపడకండి. ఇప్పట్లో కుమ్ములు తిరిగిన వకీళ్ళంతా మొట్టమొదటి రోజు మీకంటే ఎక్కువ అని 4-5 బకెట్ల చెమట కాచిన వాళ్ళే. రండి, 2 సోడాలు తాగుదాం. లైన్ చూసు. అమ్మాయి శారదా, ఏమ్మా? రేపు మీ నాన్నగారు పుట్టినరోజురా. చూడమ్మా, మీ ఇద్దరు షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చుకోండి. సరిగా బయలుదేరినాయన. అరే ఆనంద, హలో ఆనంద్.
హలో శంకర్, మెడ్రాస్ నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చాను కానీ మొత్తానికి అసాధ్యుడురా నువ్వు. రంభలా ఉంది. ఎక్కడ పట్టుకొచ్చావురా? శంకర్, ఆమె నా భార్య. ఐ ఆమ్ సారీ బ్రదర్, సారీ. శారద, వెళదాంట. ఓయ్ ఇదేమిటో ఇంకా ఇలా ఉన్నావు? ఇయ్యంకుడు గారి పుట్టినరోజు పండుగ ఏమిటి? నువ్వేదో సీతామారులా కూర్చున్నావు. కానీ సింగారించు. అవునవును, మీరు తెచ్చిపెట్టిన చీరలు నగులు పెట్టి నిండా మూలుగుతున్నాయి కదా, ఇక నేను సింగారించుకోవటమే ఆలస్యం. ఓయ్ ఇలా చూడు. ఈ నగలు నాణ్యాలు అందం లేని అప్పలమ్మలకే గాని నీలాంటి అప్సరసలకు ఎందుకు? ఓయ్ కనకం, నీ తల్లో ఒకే ఒక తాజా రోజా పువ్వు పెట్టి నా పక్కన నడుస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లో అనుకో. చాలండి, అక్కడికి వచ్చే వాళ్ళందరూ మెడ తిరగకుండా నగలు పెట్టుకొస్తారు. నేను ఈ ఒక్క నగ పెట్టుకుని తగుదనమ్మాన్ని వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేను. కనకం, నువ్వు ఇలా అంటావని నాకు ముందుగానే తెలుసు. అందుకని దానికి తగిన ఏర్పాట్లు ఎప్పుడో చేసి ఉంచాను. ఏమంటావు మరి? రబ్బల్ నెక్లెసా? ఎప్పుడు కొన్నారండి? భలే చమత్కారులే. ఏమనుకున్నావు మరి? ఈ శివకామయ్య తన భార్యను నలుగురిలో నవ్వులు పాలు చేస్తాడా? అందుకని మా ప్లేడర్ గారి భార్యను అడిగి ఎరువు తీసుకొచ్చాను. ఎరువా? పోన్లేండి, సమయానికి పరువు దక్కించారు. ఇదిగో చిటికలు వచ్చేస్తా, పదండి. సొంటుపీడు మర్చిపోయావు. మీరు అక్కడికి బుడ్డి. నేను రెడీ అల్లుడు. ఏంటి ఎత్తుక్కుంటున్నా? ఏం లేదు, ఇక్కడ లాల్చి తగిలిచ్చారు. ఎలా పోయిందని? దీనికోసం కాదు కదా. నువ్వు సింగారించావు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది అక్కడికి? నీ కోటు ఉందిగా, బనీన్ మీద కోట్ వేసుకో, నీకు పొస్తుకుంటుంది అల్లుడు. ఇంకా నయం, దోవత నువ్వు కట్టుకో నిక్కర్తో బొమ్మల్లో హొట్టు ఉండేది. కర్మరా బాబు, కర్మ. కనకం, మీరు ఇలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ కళకళలాడుతూ ఉండాలని మా కోరిక. మీరు చూపిన ఈ ఆదరాభిమానాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ శుభ సమయంలో మీ శ్రీమతితో ఏది ఒక కమ్మని పాట పాడించండి. శారద, ఒక్క పాట పాడు. అందరూ అడుగుతున్నారు. ప్లీజ్, నలుగురిలో నా పరువు నిలబెట్టు. క్షమించండి. వదినా వీణ తెచ్చాను, పాట పాడాలి. నువ్వు ఊరుకో సరళ. అదేమిటమ్మా, అందరూ ముచ్చట పడుతున్నారు, ఒక్క పాట పాడు. గారడి